సార్ ఇదే దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనేది గారు చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. 2047కి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండిద్ది అండ్ ఐ మీన్ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పొచ్చు. ఆ విజన్ 2047 ఆ విజువలైజేషన్ గనక మనం చూసినట్లయితే. దానికి మీరేమంటారు సార్? సెల్ఫ్ డబ్బా అంటారు. సెల్ఫ్ డబ్బా. ఆ 2047 విజన్లో చూస్తే డాలర్ రేట్లు కంపేర్ చేసుకుని ఇచ్చారు ఆయన. అది చూడండి ఒకసారి. నిజంగా నీకు ఇండియన్ గ్రోత్ ఉన్నప్పుడు ప్యారల్గా యూఎస్ డాలర్ రేట్ కూడా పెరుగుతుందా, మనకన్నా తక్కువ అయిపోద్దా? పెరుగుతుంది. ఆ పెరిగిన దానికి కాంపిటెన్సీ లెవెల్స్లో ఏమున్నదో 2047 విజన్ డాక్యుమెంట్లో ఉంది. దట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. 2047 అనేది ఫెయిల్యూరా సార్? ఆబ్వియస్లీ, ఎందుకంటే మీకు అచీవ్మెంట్ గ్రోత్ సెక్టర్స్ క్రియేట్ అవ్వాలి కదా. అచీవ్మెంట్ గ్రోత్ సెక్టర్స్ లేకుండా మనకున్న ల్యాండ్ ఎక్కడికి వెళ్ళదు. మనం నీటి పారుదలలో ఏదైతే ఉందో అది అది ఆ వనరు ఉంది. దీనికి అబ్నార్మల్గా మీరు పవర్ జనరేషన్తో ఇచ్చే సక్సెస్ మాడ్యూలే కదా. దీనికి మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్కెడ్యూల్ ఏదంటున్నా, ఆపర్చునిటీ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ హైదరాబాద్ని మీరు డెవలప్ చేయడానికి రీజన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఆ రోజు అందిపుచ్చిన రంగం. ఇప్పుడు మీ చేతిలో అందిపుచ్చిన రంగం ఏదో చెప్పండి. అవును. ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్పోర్ట్ 16.2 17.2 16.5% కార్గోది. ఆ కార్గోకి ఇప్పుడున్న పోర్ట్లు నేను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2026 కల్లా కంప్లీట్ చేసేస్తాను, 25 కల్లా కంప్లీట్ చేస్తాను. ఈ టార్గెట్ చెప్పండి, అప్పుడు నేను మాడతా. ఈజీగా గ్రోత్ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన 17.2. ఓకే. బట్ వితౌట్ కంప్లీటింగ్ ద గ్రోత్ మీరు మన రైస్కి నానా తెప్పలు పెట్టారు. ఆ గొడవలో సీజ్ ఇచ్చేసాం. పాలిష్డ్ రైస్ అన్నది గ్యారంటీగా జరుగుతున్న ప్రక్రియ. అది ప్యారల్గా ఒక వ్యవస్థను తయారు చేశారు దాంట్లో. దాన్ని మీరు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసేసి 3 సార్లు శాంపుల్ చేసినా కానీ ప్రజలకు ఇచ్చేవారు కదా. అది అన్నం ఉండి ఎలా ఉందో దాని డెన్సిటీ దీన్ని. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తారు, గొడవలు ఖాళీ చేసేస్తున్నారు. ఒక ఎక్స్పోర్ట్ మాడ్యూల్ రెస్ట్రిక్ట్ చేశారు మీరు. అవును. ఒక 10 రూపాయలు 10 మంది తినే కార్యక్రమాన్ని నిరోధించారు. దానికి నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్ ఏదంటే ఇప్పటికి మాట్లాడట్లే. సార్ ఇదే దావోస్ పర్యటనలో మనం చూసుకున్నట్లయితే మినిస్టర్ ఎవరైతే టీజీ భరత్ గారు ప్రసంగం మీరు అజెండాగా గమనించినట్లయితే లోకేష్ గారి గురించి చెప్పడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఎమ్మెల్యేస్ మనం చూసినట్లయితే స్టాన్ఫోర్డ్లో చదివిన వ్యక్తి ఎవరు లేదు, లోకేష్ గారు ఒక్కళ్ళే ఉన్నారు. లోకేష్ గారికి సీఎం పదవి ఇచ్చినా తప్పు లేదన్నట్టుగానే చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? చదువే ప్రాతిపదిక చదువుకున్నవాడే అనుకుంటే సత్యనారాయణ గారే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు. మినిస్టర్స్ ఆయన రాజకీయాల్లో లేదు మరి లేనప్పుడు టీ అంజయ్ గారు ఉండేవారు. ఆయన చదువుకోలేదు మాకు. ఆయన సరే ఆయన ముఖ్యమంత్రి అయ్యడం లేదా? ముఖ్యమంత్రి అవడానికి స్టాన్ఫర్డ్లో చదువుకోవాలని నిబంధన పెట్టడం మాకే అభ్యంతరం లేదు. అంటే నాలెడ్జ్ ఉండాలి కదా సార్, ప్రెసెంట్ పట్టు ఉండాలి కదా. ఏం నాలెడ్జ్ ఉండాలి, ఏం పట్టు ఉండాలి? గవర్నెన్స్ మీద కానీ ఏముంది? ఐటీ రంగం ఫస్ట్ టైం గెలిచారు ఆయన. ఫస్ట్ టైం గెలిచేస్తే ప్రపంచం తెరబెట్టేస్తారంటే మీరే నమ్ముకోండి, నాకు తెలియదు. అంటే యువగలం పాదయాత్రతో ఒక మంచి అందరితో మమైక్యమయ్యారు, ప్రజలతో మమైక్యమయ్యారు, అక్కడ ఉన్న క్యాడర్తో కానీ లీడర్స్ కానీ అందరితో మమైక్యమయ్యారు అన్నట్టుగానే ఆయన ఇవ్వడంలో తప్పు లేదన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు కదా. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దేంతో మొదలైంది పనికాహార పథకం అంటే ఉదాహరణకి మాసేన రాజేష్ గారు పి గన్నవరం టికెట్ త్యాగం చేసిన త్యాగధనుడు లోకేష్ గారి ప్రసన్నం పొందడానికి ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని మొదలెట్టాడు. ఇంకోడు వర్మ, ఆయన ఎవరు పిఠాపురంలో త్యాగం చేసిన గనుడు. ఎవరిని గెలిపించారంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. ఆయన కూడా ముఖ్యమంత్రి, ఆయన స్థానం నుంచి గెలిచిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అనుకోవట్లే, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే బాగున్నట్టు. ఇప్పుడు నీకు బాబు వర్మ గారు మీకు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మీ నియోజకవర్గం నుంచి మీ కడుపు కొట్టి గెలిచినాడు, ఏడు చేస్తాడు బాబు అంటే అబ్బదబ్బ చెప్పా. ఇంక మిగిలిన వాళ్ళ భార్య కోసం టికెట్ త్యాగం చేసిన శ్రీనివాసరెడ్డి గారు, అది కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి మా లోకేష్కి ఇవ్వాలని అంటే కూడా పక్కెళ్ళాడుకొని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన దావోస్. ఇంక మిగిలింది ఎవరు? ఉనికి కోసం అర్రులు చేస్తున్న మా సోమిరెడ్డి. ఈ సోమిరెడ్డి గారు ఎవరు? గతంలో దేవినేని ఉమ్మ గారు నా బంధో అని ఎత్తికేసుకుని ఎమ్మెల్సీ ఇప్పించి, నా బంధో అని ఏడుపును భరించి కళ్ళ రుమాలు తీసిచ్చి కళ్ళు తుడిచి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకున్నా మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి ప్రసన్నం తీసుకుని మంత్రిని చేసిండు. మరి ఈసారి మా దేవినేని ఉమ్మకి ఏడు చేసిండు, నోట్లో మెట్టుకొట్టిండు. ఈయనైతే ఏడుపులు పెడబొబ్బులతో మొత్తంగా టికెట్ సాధించుకున్నాడు. మళ్ళీ త్యాగధనుడు లిస్టులో ఉన్నాడు మా దేవినేని ఉమ్మే. ఇంకా మిగిలింది అల్లా ఏంటి? టీజీ భరత్ అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు దీనికన్నా ముందు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అల్లా అక్కడికి వెళ్ళి మంత్రి ఎందుకు అయింది ముఖ్యమంత్రి? దీనికి ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ రికార్డింగ్ డ్యాన్స్ ఉంది. ఏంటి? ఈ తిరుపతిలో టీటీడీ చైర్మన్ చేసింది దరిద్రానికి మొత్తానికి ఎత్తి కూర్చోపెట్టాలి. ఎత్తి కూర్చోపెట్టకుండా గమ్మునుంటే ఫస్ట్ ఎవర్ టైం మీకు మన మూర్తి గారు జర్నలిస్ట్ గారు చాలా బాగా చెప్పారు. సనా జనాలు యాదించుకుంటారంటే ఫస్ట్ ఆరుగురిని చంపించాడు ఎవరు? బిఆర్ నాయుడు. ఆ దాని నుంచి ఇంకా తేరుకునే లోపు ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ టీటీడీ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ఇది హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి సంజీవ్ కుమార్ గారిని ఎంక్వైరీ కమిటీకి పంపిస్తున్నారు. చాలా దినాలు యాదించుకునే ఇష్యూయే కదా. అప్పుడు
పవన్ కళ్యాణ్ గారు మీరే కాపాడండి, మీరు ఆల్రెడీ సారీ చెప్పమంటే ముందు మా వాళ్ళు మెటమెట్లాడినా లోకేష్ నేను బీఆర్ నాయుడు కూడా సారీలు చెప్పేశాం కదా, హోమ్ మినిస్టర్ గారికి చెప్పి ఆపండి అని ఆపించారు. దీనికి పక్కదారి పెట్టించడానికి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళిన తర్వాత ఇది హోంమంత్రి వెనక్కి వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయాడు కదా సంజయ్ కుమార్ గారిది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంది నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటున్నావు పవన్ కళ్యాణ్ ఇలాగ, ఇప్పుడు మావాడు ముఖ్యమంత్రి అని బాణం కొట్టారు. ఇది జనవరికి డైవర్టింగ్ టాపిక్ అన్నమాట. అంటే ఏంటి, మనందరం ఆ టీటీడీ చైర్మన్ సస్పెండ్ చేసేదాకా డిబేట్లు పెట్టి చేసిన తప్పని 10 సార్లు చెప్తాం కదా, ఆ టాపిక్ ఇక్కడితో ఆగిపోవాలి. మీరు ఇదే టీవీ5 మూర్తి గారు మాకు ఒకసారి లడ్డూల విషయం కూడా ఇవాళ నుంచి అందరూ ఆపిండమ్మా ఇంక దీని గురించి మాట్లాడి తూచి అన్నాడు. ఇటు సుప్రీంకోర్టు టంగన ముట్టుకేసిన తర్వాత అలాగే ఇది కూడా అన్నమాట. ఓకే, సమస్య పోవాలి అది. ఎందుకంటే సింగిల్ జడ్జ్ చేస్తానన్నారు, సింగిల్ జడ్జ్ చేసిన టీటీడీ చైర్మన్ తప్పే, పైన టికెట్ లేకుండా కింద టికెట్ ఇచ్చాడు, తొక్కించాడు, చంపించాడు అని చెప్పేశారు. అలాగే సంజయ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ వచ్చినా సరే వేరే చూపించి ఈ దైద్యం చేసిందే మొత్తం కర్తకర్మ ఈయన వల్ల జరిగిందని చెప్పేసి ఉందుడు. చెప్పేసి ఏడు చేయాలి, ముందు ఎత్తి ఇంట్లో కూర్చోబెట్టాలి. పూర్ణకొమ్మ ఇచ్చిన దానికి 6 నెలలు కూడా గడవకుండా సాప చుట్టేస్తే ఏమవుద్ది, ఎంటైర్ బోర్డు సభకు నమస్కారం, ఈయన సభకు నమస్కారం, ఈ కడుపు మట్టి వెళ్తే కూడా ఈవోని కూడా చంపించిపోయింది. అంటే అది సార్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఆయన చంపలేదు కానీ అంటున్నారు వాళ్ళు. ఇంకా అదొకటి తక్కువైపోయింది, ఇంకా డైరెక్ట్ గా వచ్చి చంపడాలు మర్డర్లు చేయడానికి రావాలి. మీరు తెలుగు ఉందా అసలుకి? ఛానల్ ఏడు చదువుకోరు జర్నలిస్టులు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదుగా, కావాలని చంపించినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగానే అంటున్నారు. ఇప్పుడు నేను రోజు వస్తున్నప్పుడు ఇది అడ్డుగా ఉంది, ఇది తగులుతుంది, పడిపోతుంది అని చెప్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పొరపాటున నిజంగా పడిపోయింది అనుకోండి, దీనికి ప్రికాషనరీగా నేను చెప్పింది మీరు వినలేదని అర్థం కదా. అలాగా ముందు రోజు నువ్వు ఇచ్చి మేకవగా నువ్వు చెప్పింది ఏదో జరగబోతుంది, తేడా కొట్టిలాగా ఉంది, ఏదో తేడాగా ఉందని బ్రహ్మానందంగా చెప్పడం కాదు కదా. నెక్స్ట్ జరిగిన దానికి బాధ్యత ఏది? సారీ ఎందుకు చెప్పావు? 340A అనుకుంటా, 346A కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. తప్పు జరిగిందని సారీ చెప్పారంటే ఏంటి, తప్పు ఒప్పుకున్నట్టే కదా. మరి 6 ప్రాణాలకు కోర్టుకి వెళ్తే ఏమవుద్ది? ఎవడైనా వెళ్తే ప్రాణాలకు తెగించి కోర్టుకి ఏమవుతుంది? అది భరోసా ఇచ్చారు కదా సార్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కానీ వాళ్ళ విద్యాభ్యాసం. అంటే మీరు మనుషులు చంపించి కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు 25 లక్షలు ఇస్తుంటారు లెక్క. అంతేకాని మీరు జాగ్రత్తలు తీసుకోరు. తిరుపతి చరిత్రలో వైకుంఠ ఏకాదశికి 80 సంవత్సరాల బోర్డు టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వర్తించిన ఏ కార్యక్రమాలు ఇలాంటి ఉపద్రవాలు జరిగాయంటే ఫస్ట్ టైం సానా దినాలు యాదించుకోవడానికి ఇది జరిగింది. బాధ్యత ఏదిరా బాబా అంటే 25 లక్షలు ఇచ్చాం కదా, చచ్చిపోయినాడికి ఇంట్లో కాంట్రాక్ట్ జాబ్ ఇస్తాం కదా, ఇదే మీరు చెప్పే సమాధానాలు. వీటి కోసమా ప్రజలు అక్కడ వైకుంఠ ఏకాదశికి వెళ్ళి మమ్మల్ని తొక్కి చంపేయండిరా బాబు, మా ఇంట్లో వాడికి ఉద్యోగం వస్తుందట, 25 లక్షలు వస్తాయటని వెళ్తారా జనాలు? లేదు. మరి ఏం మాడుతున్నారు మీరు సార్? ఇక్కడ మనం చూసుకున్నా ఈ టాపిక్ జనవరికి మొదట డిప్యూటీ సీఎంతో మొదలెట్టారు. ఈ 10 రోజుల పాటు సీఎంతో చర్చతో కంక్లూడ్ చేస్తారు. జనవరి టాపిక్ ఇది. అర్థమైందా? అది సార్. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎంకరేజ్ చేయరు కదా, అందులో టీజీ భరత్ గారు అయిపోయింది కదా. మళ్ళీ మొదలెట్టకండి, ఆగండి. ఎంకరేజ్ చేయరు కదా. నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఎవరి సమక్షంలో మాట్లాడారు? చంద్రబాబు గారి సమక్షంలో కదా. దావోస్ వేదికగా వెళ్ళింది ఇంకేటి, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి డిస్కస్ చేయడానికి, లేకపోతే టీజీ భరత్ గారు ఏమో లోకేష్ గారిని చీఫ్ మినిస్టర్ చేయడానికి దావోస్ వెళ్ళారు. వీళ్ళు మన డబ్బులు తగలబెట్టి కాదు. మరి అక్కడ మాట్లాడుతున్న మాట్లాడే ఎవరు మనం దేనికి వచ్చినారో, ఏం పనులు చేయాలని గత మంచి వద్దు పెద్ద మనిషిగా ఇష్టమే. మొత్తం ఒకసారి ఫెయిలర్ కొట్టి రిప్రికేషన్స్ ఎలా ఉన్నాయి, కాన్సిక్వెన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదని ఆన్లైన్ పోలింగ్ జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.